ఈరోజు మనం సొసైటీ హీరోని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎవరు అనుకుంటున్నారు? రియల్ సొసైటీ హీరో దుర్గారావు. దుర్గారావు గారు చేపల బిజినెస్ చేస్తారు. చేపల బిజినెస్ లాభంతో పూర్ పీపుల్స్ని హెల్ప్ చేస్తారు. మీరు ఇలా ఉండి ఎందుకు కష్టపడుతున్నారు? ఇంకా ఎలా? నేను ఇలా ఉన్నానంటే అది నాకు పుట్టుకతో వచ్చింది కాదు. నాకు 2 కాళ్ళు నేను చిన్న వయసులోనే పోయినాయి. నా 2 కాళ్ళు పోవటం వలన దాంతో నిర్లక్ష్యం అవ్వకుండా, నా తల్లిదండ్రులు నేను భారం అనుకోకుండా, నా తల్లిదండ్రులకి నన్ను ఒక హాస్టల్లో జాయిన్ చేయించారు. నేను ఒక అవుట్ వాడిని అయినా సరే నేను ఎందుకు కుంగిపోవాలి, మీ అందరిలాగా నడవగలను, ఏదో సాధించగలను అన్న సంకల్పంతో నేను ముందుకెళ్తున్నాను. నేను ఇలా ఉండగా నాకు 10వ తరగతి అయిపోయింది. పాలిటెక్నిక్ కంప్యూటర్ చేశాను. సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయింది. పాలిటెక్నిక్ కంప్యూటర్ సెకండ్ ఇయర్. అందులో జాబుల కోసం ఎంతో మందిని అడగటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా నాకున్న అవిటితనం, 2 కాళ్ళు లేవు కదా, నువ్వేం పని చేస్తావని ప్రతి ఒక్కళ్ళు హేళన చేశాడు. ఆ హేళన చేసినప్పుడు నాలో ఉన్న పట్టుదల పెరిగింది. ఎవరో వచ్చి ఏదో చేసేదాకా ఎదురు చూడకూడదని చెప్పి నా సొంతగా ఇలా రోడ్డు మీద, నేను ఉండేది విజయవాడ రాణిగారి తోట, తారక రామనగర్. అక్కడ నుండి గుంటూరు, ప్రతిరోజు గుంటూరు వచ్చి చేపలు రొయ్యలు ఇక్కడ అమ్ముకొని ఈ వచ్చిన రూపాయిని నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాను. ఇలా పోషించుకుంటూ ఉండగా ఇదే సమయం మధ్యాహ్నం పూట మంచి ఆకలి మీద ఒక బిర్యానీ తెచ్చుకున్నాను. నేను మధ్యాహ్నం పూట ఎవరికైనా ఆకలేస్తుంది కదా, కష్టపడుకున్నాం, ఆకలేసింది. అదే విధంగా నేను ఒక బిర్యానీ తెచ్చుకుని తింటా ఉండగా ఒక పండు ముసలమ్మ రోడ్డు మీద అడుక్కున్నామా నా వద్దకు వచ్చింది. నా వద్దకు వచ్చి ఆకలేస్తుంది అని అడిగినప్పుడు నేను 4 మెతుకులు ఆమెకి పెట్టలా. నేను తింటున్న అన్నం పెట్టకుండా 10 రూపాయలు ఇచ్చి నువ్వు వెళ్ళుమా అన్న. 10 రూపాయలు ఇచ్చా. 10 రూపాయలు ఏ విధంగా ఉపయోగపడిద్దా ఆమెకి? ఏ విధంగా ఉపయోగపడాల? కానీ నాకు అప్పుడు తెలియలా. నాకున్న అవుతువానే కష్టపడుతున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను అన్న గర్వం నాలో ఉంది. కష్టపడుకున్నాను, తింటున్నాను అనుకున్నాను. కానీ ఆ ముసలమ్మ ప్రాణం కాపాడలేకపోయా. ఆ రోజు తినే అన్నం తనకి పెట్టినట్టయితే ఆమె అరగంటలో చనిపోయే మనిషి కాదు. నా దగ్గర నుండి 10 రూపాయలు తీసుకుని కొంచెం దూరం వెళ్ళింది. ఇదే ప్లేస్, అక్కడ KFC ఉంది. అక్కడ ఒక చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఇప్పుడు KFC కట్టారు. ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి కూర్చుని అలాగే ప్రాణం వదిలేసింది. ఆ రోజు అనిపించింది నాకు, ఆ రోజు నుండి నా సంకల్పంతో ఆకలి అన్న వచ్చిన వాడికి రూపాయి కాకుండా ఓపుకున్నంత వరకు వాళ్ళకి తినగలిగే తిండి పెట్టాలని, ఇంకా కష్టపడి రూపాయి ఎక్కువగా సంపాదించి ఇలాంటి వాళ్ళు లేని వాళ్ళకి పెట్టాలనే సంకల్పంతో నేను ముందుకు వచ్చాను. అలాగే ప్రతి నెల, ఒక వారమే కాకుండా ప్రతి వారం, అంటే నెలకి 4 వారాలు, ప్రతి గురువారం 300 మందికి అన్నదానం చేస్తుంటారు. ఇది నేను కష్టపడిన రూపాయితో. ఎవరినైనా హెల్ప్ అడుగుదామా, 2-3 అడగటం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే, నువ్వు ఒక అవుటివాడివి కదా, ఏ జన్మలో ఈ అవుట్తనం వచ్చిందో దాన్ని పోగొట్టుకోవడానికి చేస్తున్నావు, మేమెందుకు చెయ్యాలి అని సహాయం అని అడగటం జరిగింది. అలా కాదు అనుకున్నాను. ఎక్కువగా ఇలా చేపలు రొయ్యలు అమ్ముతూ వచ్చిన సంపాదనలో 75% అనాథలకి, అన్నదానానికి, వికలాంగులకి వీల్ చైర్లు, లేని వాళ్ళకి మందులు, బియ్యం, సరుకులు ఇలా అందించడం నాకున్న హాబీగా ఒక నిర్ణయంగా తీసుకున్నాను. నాతో పాటు నా భార్య నాగలక్ష్మి, ఆమె నాకు చెయ్యి అందిస్తుంది. ఇద్దరం కష్టపడి చేస్తున్నాం. మీ ఇద్దరు కష్టపడి ఈ విధంగా చేస్తున్నారు, మరి మీకు పిల్లలు లేరా అన్న డౌట్ మీకు రావచ్చు. నాకు ఉన్నది 3 ఆడపిల్లలు. ఆ 3 ఆడపిల్లల్ని నేను చదివించుకుంటున్నాను, ఉన్న దాంట్లోనే వాళ్ళకి పెడుతున్నాను. అలాగే మా కడుపుకి మించిన సంపాదన మాకు దొరుకుతుంది. ఆ సంపాదనతో కొంత లేని వాళ్ళకి పెడుతున్నాను. ఓకే, అది. మీ అమ్మగారు పేరేంటి? మా అమ్మగారి పేరు దాసర్ లక్ష్మి. మీ నాన్నగారి పేరు? దాసర్ లక్ష్మీ నారాయణ. నా పేరు దాసర్ దుర్గారావు.
నా భార్య పేరు నాగలక్ష్మి. మీకు రియల్ హీరో దుర్గారావు పేరు ఎలా వచ్చింది? నాకు పేరు నేను పెట్టుకున్న పేరు కాదు అది. నేను ఈ విధంగా ఎంతోమందికి సహాయం చేయటం గుర్తించి విజయవాడ నుండి గుంటూరు వచ్చి చేపల రొయ్యలు అమ్ముకొని వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నానని తెలుసుకొని కొంతమంది విలేకరులు అది నన్ను గుర్తించి నా వీడియో తీసి రియల్గా ఇతను అవుటివాడు కష్టపడి చేపల వ్యాపారం చేసుకుంటూ ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు అని చెప్పి హైదరాబాదు రవీంద్ర భారతిలో కొప్పుల ఈశ్వరరావు గారి మంత్రి ఆయన విలేకరులు గుర్తించి నాకు ఇతను రియల్ హీరో దుర్గారావు అని పేరు పెట్టడం జరిగింది. అదే పేరు మీద నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. విజయవాడని బెజవాడ అని కూడా అంటారు. దానికి గుర్తింపుగా అందులో కొందరు బెజవాడ రియల్ హీరో దుర్గారావు అని గుర్తుగా అక్కడే రవీంద్ర భారతిలో పెట్టారు. అదే బ్రాండ్గా ప్రతి ఒక్క గూగుల్లో కానీ నా యూట్యూబ్ ఛానల్ బెజవాడ రియల్ హీరో దుర్గారావు ఇలా పేరు బ్రాండెడ్గా మారింది. మా యూట్యూబ్ ఛానల్ బెజవాడ రియల్ హీరో దుర్గారావు అని ఉంటుంది. అది. థ్యాంక్స్ అన్న ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కరో బిజినెస్ అంటే అమరావతి రోడ్, గుంటూరు, ఐడి హాస్పిటల్ దగ్గర. మీకు చేపలు కావాలంటే దుర్గారావు గారు షాప్కి రావండి.